ప్రజా దర్బార్కు వచ్చిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా అధికారులు పనిచేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గుడ్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలు సేకరించారు. మొత్తం 31 శాఖల అధికారులకు గాను 8 మంది మాత్రమే హాజరు కావడంపై ఎమ్మెల్యే ఇంటూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తప్పనిసరిగా ప్రజా దర్బార్కు ప్రతి ఒక్క అధికారి హాజరు కావాలన్నారు. శాఖల వారీగా గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న అర్జీలను నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను ప్రత్యేకంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రభుత్వం వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలంటూ సూచించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏ ఊరు? ఎందుకు పెట్టలేదు పని? కారణం చైతన్య గ్రూప్. మీరు ఎందుకు పెట్టలేదు ఎవరి పని? డిమాండ్ అయితే పెట్టింది సార్, వాళ్ళు రావట్లేదు సార్. ఏందమ్మా చెప్పేది? కాదు, నేను వస్తే చెప్పేది గ్రౌండ్ లో పోయి పని చేయండి. వర్క్ ఆఫీసులో కూర్చుంటే పనులు నడవు. చెప్పేది నువ్వు ఆఫీసులో ఏసీలో కూర్చుంటే పనులు అవ్వు. నేర్చుకో. అన్ని బాగున్నాయని కాదు చేస్తాం, ఆఫ్ చేస్తాం రోజు చెప్తున్నా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని అసైన్మెంట్ ఆన్లైన్ లిక్స్ సార్. ఏ ఊరు మీది? అమౌంట్ అది ఇప్పటి నుంచి ఇవన్నీ కాగితాలన్నీ పొరపాటు కొని చెప్పారు వాళ్ళు. ఆన్లైన్ ఇటువంటి రోజు. నీకు అసైన్మెంట్ పట్టా ఉందా? ఏది పట్టా? ఏది పట్టా కాదు, దాంట్లో ఆన్లైన్ ఉంది సార్. ఆన్లైన్లో అది కాదు కదా. ఇప్పుడు ఇక్కడ అసైన్మెంట్ అని రాశారు, నీకు ఎట్లా వచ్చింది అది? అది మా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన, ఈ రీసర్వే వలన ప్రతి గ్రామంలో కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువైపోయినాయి. దాన్ని పరిష్కార దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సంబంధిత ఎంఆర్ఓ గారి కంట్రోల్లోనే ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేయాలి. రైతుల్ని ఎక్కడా కూడా ఇబ్బందికి గురి కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ గ్రౌండ్లో ఇంకా అవి త్వరితగతిన రైతులు ఇంకా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మా కార్యాలయం దృష్టికి, మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఈ గ్రీవెన్స్ గుడ్లూరు మండలానికి రావడం జరిగింది. అధికారులు కూడా ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో అదేవిధంగా మీరు కూడా అధికారులు కూడా అదే ఆలోచనతో రైతుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వాళ్ళకి సరైన సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా రైతులు ఇబ్బందికి గురి కాకుండా రైతులకి ప్రభుత్వ సేవలు అందే విధంగా నా ప్రయత్నం, నా కష్టం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, అలాగే అధికారులు కూడా ఒకరి మీద ఒకటి దాటవేత ధోరణిలో కాకుండా ఒక గ్రీవెన్స్ వస్తే కంపల్సరీగా దాన్ని క్లియర్ చేయాలి. ఏదన్నా అంటే కోర్టు కేసులు ఉన్నాయి పక్కన పెట్టి రిమైనింగ్ కూడా ఆఫీసుల చుట్టూ తిప్పకుండా వాటిని క్లియర్ చేయాలని చెప్పి అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా సత్ఫలితాలు వచ్చే విధంగా అధికారులు మేము అందరం కలిసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.